నమస్తే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై కింగ్డమ్ రైడర్ ఫ్యాంటసీ. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, పులిచింతల డ్యామ్ సందర్శనం తర్వాత నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో గల బౌద్ధ మతానికి కేంద్ర బిందువైన మహాస్తూపం సందర్శనానికి ప్రయాణం కొనసాగించాము. ధన్యవాదాలు. బాయ్ బాయ్ పులిచింతల, మళ్ళీ కలుద్దాం. మొదటగా కోదాడ పట్టణ సరిహద్దు వరకు ప్రయాణం కొనసాగించాలి. అక్కడి నుండి ఖమ్మం వెళ్లే హైవే మీదుగా ప్రయాణం చేయాలి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా హైవే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారుగా. ప్రస్తుతం సన్నని గుంతలతో కూడిన సింగిల్ రోడ్డు మీద చూసి డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఈ రోడ్డు మీద మంచి అడ్వెంచరస్ రైడ్ చేస్తున్నాము. గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కనుచూపు మీద పచ్చని పంట పొలాలే కనపడుతున్నాయి. రోడ్డు ఏకదం స్ట్రైట్ గా ఉంది, కానీ బంపులు ఎక్కువగా ఉన్నాయి. బైక్ ఎగురుతూ దూసుకెళ్తుంది. రెండు చోట్ల 1, 2, 3, 4 అంతస్తులు. ఫైనల్లీ మంచి రోడ్ మీదకి వచ్చాము. ఇక రై అంటూ దూసుకెళ్లడమే. కొంచెం ముందుకు వచ్చాక టీ స్టాల్ కనబడింది. ప్రాణం లేసొచ్చింది. టీ అద్భుతంగా ఉంది. బాడీ మళ్ళీ ఫుల్ యాక్టివేట్ అయింది. రోడ్డుకి ఇరువైపులా ఎటు చూసిన పచ్చదనమే. చల్లని గాలి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ రోడ్డు మమ్మల్ని మంచి గ్రామాల నుండి తీసుకుపోతుంది. రోడ్డుకు రెండు వైపులా ఉన్న చెట్ల నీడ ఎండ తగలనీయకుండా రోడ్డును కవర్ చేస్తుంది. భలేగుంది. ఏమైనా సరే రోడ్డు పక్కన చెట్లు ఉండాలి. హాయిగా చల్లని గాలి తగులుతుంటే రైడ్ చేయడంలో భలే మజా వస్తుంది. రోడ్డు మస్తుందిరా. రోడ్డు మస్తుంది. ఫైనల్లీ వెల్కమ్ టు ఖమ్మం హైవే. ఎంత పెద్దగా ఉందో చూడండి. సూపర్ అంటే సూపర్. చూద్దామన్నా బఠానీ గింజంతా గుంతలు బంపులు కనపడటం లేదు. ఇలాంటి రోడ్డు జర్నీ మొత్తం ఉంటేనా ఎంత దూరమైనా జాలీగా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ట్రాఫిక్ అయితే ఎప్పుడో 1-2 వెహికల్స్ కనబడుతున్నాయి. సుమారుగా 5 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. ఒకటంటే ఒక్కటి కూడా మమ్మల్ని క్రాస్ అవ్వలేదు. ఈ హైవేకి రెండు వైపులా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి జంతువులను రోడ్డుపైకి రానియకుండా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇంతసేపటి తర్వాత ఒక్క కారు మమ్మల్ని దాటి వెళ్ళింది. ఇక రోడ్డు మధ్యలో రంగురంగుల పూలతో ఈ హైవే అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇలాంటి రోడ్డు కోసం ఎన్ని టోల్ గేట్లు పెట్టినా తప్పు లేదు. అయినా మనం ఏమైనా పే చేసేది ఉందా ఏంది? ఓకే, టోల్ గేట్ దాటిన తర్వాత సర్వీస్ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలి నేలకొండపల్లి చేరుకోవడానికి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భలే కన్స్ట్రక్ట్ చేశారు ఈ హైవేని. నేలకొండపల్లి టౌన్లోకి ఎంటర్ అయ్యాము. సూపర్గా ఉంది ఈ టౌన్. మంచి బిజినెస్ ఏరియాలా కనబడుతుంది. అన్ని రకాలకు సంబంధించిన షాప్స్ ఇక్కడ ఉన్నాయి. టౌన్ జంక్షన్లోకి వచ్చాము. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. మా స్తూపం దారి కనుక్కోవడానికి. ఇక వెళ్లే మార్గంలో రోడ్డంట రైతన్నలు వారి కష్టార్జితం ఆరబోశారు. ఎంత కష్టమో కదా పాపం. ఎండ వాన చలి తేడా లేకుండా పంటలు పండించే నాటి నుండి వాటిని అమ్మేదాకా కష్టపడుతూనే ఉంటారు. ఎట్లాస్ట్ మహాస్తూపాన్ని చేరుకున్నాము. అసలు తెరిచి ఉంటుందో లేదోనన్న డౌట్తో వచ్చాము. గేట్ ఓపెన్గా ఉండటం చూసి ప్రాణం వేసొచ్చింది. ఇక బైక్ను పార్క్ చేసి మహాస్తూపం పరిసరాల్లోకి ఎంటర్ అయ్యాము. అద్భుతంగా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు.
కానీ మంచి గ్రీనరీలో భలే ఉంది కదా అసలు. లొకేషన్ మాత్రం మస్తు ఉంది అసలు. చూడవరా ఇక పని అయిపోతుంది. రెస్ట్ తీసుకుందాం అంటే కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఎటు అయ్యా ఇక కనులారా మా స్తూపాన్ని దర్శించుకోండి. అద్భుతంగా ఉంది కదా. ఎంత పెద్దదిగా ఉందంటే మాటల్లో చెప్పలేను. వీడియో జస్టిఫికేషన్ చేస్తుందో లేదో గానీ ఇక్కడికి వచ్చి కనులారా చూడాల్సిందే ఈ అద్భుత కట్టడాన్ని. చుట్టూరా గార్డెన్ ని అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని చెట్లతో కనువిందు చేస్తుంది. మంచి ఇక్కడ బెంచులు పెట్టినారు చూడ. మంచి ఇక్కడ బెంచెస్ ఏర్పాటు చేశారు. కూర్చుంటాను అసలు చూడు అసలు ఎంత పెద్ద చూడు అసలు. 4 దిక్కుల్లో ఎటువైపు నుండి చూసినా ఒకేలా కనిపించే విధంగా ఇంత పెద్ద కట్టడాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆనాటి నైపుణ్యాన్ని నేటి తరానికి పరిచయం చేస్తుంది ఈ కట్టడం. చరిత్ర పుటల్లోకి వెళ్తే ఈ ప్రాంతం బౌద్ధ మతానికి మూల స్థానంగా విరాజిల్లింది. ఈ ప్రాంతం ఎందరో రాజుల సంస్థానాధీశుల కాలంలో నిత్య నీరాజనాలు అందుకున్న అద్భుత ప్రాంతం. ఆనాటి గత వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటి యువతరానికి జ్ఞానాన్ని అందిస్తుంది ఈ మహాస్తూపం. 2వ శతాబ్దంలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఈ స్తూపం ఏర్పాటైందంటే నమ్మగలరా? కట్టడం ఇది. అది వీళ్ళదంతా ఒక్కొక్క డైనాసిటీ వాళ్ళది ఒక్కొక్క తీరుగుందంట ఇటుక. పైన చూడు ఇంకా ఎంత మొత్తం ఒకటే ఎంత పొడుగుంది చూడు. చాలా అసలు. కానీ ఇట్లా గార్డెన్ లాగా చేస్తే మాత్రం అస్సలు సూపర్ టూరిజం స్పాట్ అవుతుంది. ఎంజాయ్ చేస్తున్నా అంతే అంట. కింద పడేనా నేను స్ట్రైట్ గానే పోతున్నా. నేను చెప్తాగా పడేటప్పుడు స్ట్రైట్ గానే ఉన్నా. పోరా అట్లే టెన్షన్ పడదు. స్ట్రైట్ గానే వెళ్ళు. హలో 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ స్తూపం 40 ఏళ్ల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు. పుట్టమన్ను కోసం కొందరు జరిగిన త్రవ్వకాలలో దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఆ రోజుల్లో ఈ ప్రాంతం చెట్లతో ఎర్రమట్టి దిబ్బలతో కప్పబడి ఉంది. ఇక్కడి స్థానిక ప్రజలు క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి ఈ బౌద్ధ స్తూపాన్ని విరాటరాజు గద్దె లేదా ఎర్ర దిబ్బగా పిలుస్తున్నారు. 1975లో పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో ఇంతటి మహాస్తూపం సాక్షాత్కారమైంది. ఆ తర్వాతనే నేలకొండపల్లి బౌద్ధ మతానికి ఒక కేంద్ర బిందువుగా ఉండేదని తెలిసింది. బౌద్ధ మతంలో 3 రకాల స్తూపాలుండేవి. ఒకటి శారీరక లేదా ధాతుగర్భ స్తూపం. దీనిని బుద్ధునికి సంబంధించిన ధాతువు శరీర భాగంపై నిర్మించినది. రెండవది ఉద్దేశక స్తూపం, గుర్తుగా ఏర్పాటైన స్తూపం. ఇక మూడవది పారిభోజక స్తూపం, బౌద్ధ మత భిక్షువుల వస్తువులపై నిర్మించేది. నేలకొండపల్లిలోని స్తూపం ధాతుగర్భ స్తూపం. బుద్ధుని పవిత్రమైన పన్ను మీద నిర్మించబడిందని చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం దొరకలేదు. చాలా విశాలంగా ఉంది ప్లేస్. ఎన్నో ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేశారు. లోపలికి పోయే కొద్దీ ఇంకేదో కొత్త విషయం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. దూరంగా ఏవో విగ్రహాలు కనబడుతున్నాయి. రాతితో భలే అందంగా తీర్చిదిద్దారు. నెమలి జింకలు భలేగా ఏర్పాటు చేశారు. మంచి రంగులతో డెకరేట్ చేస్తే పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ ప్లేస్ ప్రాముఖ్యతను తెలిపే హోర్డింగ్ ఉంది. కానీ దాని మీద అక్షరాలు కనబడకుండా ఉన్నాయి. వీలైనంత త్వరగా దీనిని ఏర్పాటు చేస్తే వచ్చే పర్యాటకులకు దీని విశిష్టత తెలిసి వస్తుంది.
భారతదేశంలోనే అతిపెద్ద స్తూపాలలో ఒకటిగా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం గుర్తించబడింది. నేటికి కూడా బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో నిత్యం చరిత్రకు సంబంధించిన ఏదో ఒక ఆధారం బయటపడుతుంది. అలాంటి మహా చరిత్రకు సాక్ష్యమైన నేలకొండపల్లి ఎంతో ప్రాముఖ్యతను సాధించుకుంది. ఈ మహాస్తూపాన్ని చేరుకోవడానికి కోదాడ నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో కోదాడ పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం నుండి వస్తున్నట్లయితే ఈ రహదారిపై 22 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. ఈ మహాస్తూపం చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిలో సేద తీరుతూ ఆ తథాగతుడి మహాస్తూపాన్ని దర్శించడంలో అపూర్వమైన అనుభూతి కలుగుతుంది. ఆ మధురానుభూతులను మదిలో పదిలం చేసుకొని ఇంటి మార్గం పట్టాము. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.